పార్టీ వస్తే ఇంకా అడుక్కు తినాల్సిందే మనం. అంటే పథకాలు ఏమైనా లేట్ అవుతున్నాయి కదా. పథకాల అభివృద్ధి లేదు అసలు. ఏం చేస్తారు వాళ్ళు? పనులు ఉన్నాయా కనీసం ఈ ప్రభుత్వాలకు? అసలు నష్టమే తప్ప కానీ లాభాలు ఉండవు ఈ ప్రభుత్వంలో. అడుక్కు తింటామే అందరూ. గతంలో 9 పథకాలు చూసి ఇప్పుడేమో 6 పథకాలు పెట్టారు. సమయం ఏమో టైం తీసుకుంటుంది, సంవత్సరం పాలన దగ్గరలో ఉన్నాము. ఓ పక్క ఏమో డబ్బులు లేవంటున్నారు, కానీ కొంచెం అర్థం చేసుకోండి అని ప్రజలు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఆల్రెడీ చెప్పేస్తున్నారు ఖజానా ఖాళీ ఉందని చెప్పి, పెట్టి ఖాళీగా ఉందంటున్నారు. ఇంకెందుకు అది? దానికి వేసే బదులు వైసీపీకి వస్తే ఏదైనా అభివృద్ధి చేసి పిల్లల బడిళ్ళు కూడా శుభ్రంగా ఉంటాయి. పాపం స్కూల్ వ్యవస్థ చూసుకున్నా తల్లికి వందనం మేలో ఇస్తామంటున్నారు, అది ఎంత నమ్మకం అనేది తెలియదు అంటున్నారు ప్రజలు. వాళ్ళు అసలు ఇవ్వరండి, ఇవ్వరాళ్ళు. ఎలా ఉందన్న ఆర్థిక వెసులుబాటు లేదు, అభివృద్ధి ఏమో అంతంత మాత్రంగానే జరుగుతుంది అంటున్నారు. బయట అయినా కానీ 3 ఏళ్ళ తర్వాత కదా ఈ అమరావతి అయ్యేది అంటున్నారు. ఎలా ఉంది? ఈ అమరావతిలో చేపలు పట్టుకుంటున్నారు. ఎందుకు ఇంకా అమరావతిది? చేపలు పట్టుకుంటానికి తప్ప దేనికి పనికిరాదు అది. ఇదే విషయం జగన్ గారు ఏమంటున్నారు అంటే, ఏదైతే అనువుగాని స్థలంలో ఈ కట్టడాలు చేసినా ఆగవండి అంటున్నారు. ఏండి అక్కడ పంట పొలాలు, కూరగాయలు పండేవి అన్నీ తీసేసి అమరావతి కడతాయి. ఇప్పుడు ఏమైంది? చేపల చెరువులు పెట్టి చేపలు పట్టుకుంటున్నారు అందులో. అయితే ఏమంటున్నారంటే జగన్ గారు మళ్ళీ సలహాదారులు నియమించుకున్నారు. గతంలో కూడా సలహాదారులు ఉండేవాళ్ళు పొలిటికల్గా, ఏదైతే ఉందో రాజకీయ సలహాదారులు కొత్తగా 15 మందిని నియమించారు. ఈసారన్న పార్టీ బలోపేతం అవుతుంది, మరొక 3 ఏళ్ళేగా అంటున్నారు. ఈసారి జగనే వస్తాడండి, పక్కా జగన్ వస్తాడు. ప్రజలందరూ అర్థం చేసుకున్నారంటారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం మొత్తమే అనవసరం అసలు. గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారు పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నారు. ఆయన కూడా ఏంటంటే పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్నారు. కోడికత్తి శ్రీను ఉన్నారు కదా, ఆయన కలవడం జరిగింది నిన్న. ఆయన కూడా నేను జగన్ బాధ్యతలను కలుస్తానంటారు, నిజమేనా? ఏమో కలవచ్చు మరి, వాళ్ళు కలవచ్చు, దానికి ఏం తెలుసు. ఎలా ఉంది మరి? ఆ మహిళల గురించి అనుచితంగా మాట్లాడే వాళ్ళు లోపలేస్తున్నారు, సొంత టీడీపీ కార్యకర్తని లోపలేస్తారు. ఏమండి, ఎక్కిన తర్వాత ఒక మాట, ఎక్క ముందు ఒక మాట, డిఎస్సి వదులుతానన్నాడు. ఇంతవరకు డిఎస్సి వదల్లా. చదువుకున్న వాళ్ళు ఏమైపోతారు? అర్థం చేసుకోవాలిగా. జూన్ కల్లా అయిపోవాలి. నిజమే, జూన్ కల్లా చేస్తానంటున్నారు. వాళ్ళు చేస్తారు, వాళ్ళ వల్లే కాదు అసలు. నిత్యావసరాలు ప్రస్తుతానికి భారంగానే ఉన్నాయి. వారానికి దానికి ఒక దగ్గర ఒక్కో దాని మీద ఒక 5 రూపాయలు 6 రూపాయలు. ఒకప్పుడు పామ్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ డీమార్ట్లో వచ్చి పోయిన వారమే అప్పుడు అంతకుముందు తీసుకుంటే 141 ఉండింది. ఈ రోజున 140 ఆయన మీద 150 ఉంది. అదొకటి. రైస్ కూడా కొంచెం రైస్ నార్మల్ రేటుకే వచ్చాయి. నార్మల్ రేట్ అంటే నా అభిప్రాయం. నాది ప్రస్తుతానికి ఏంటంటే రేట్లు రైతు బజారు కాబట్టి మా లాంటి వాళ్ళు పేదవాళ్ళం ఇక్కడ తీసుకుంటుంటాం. పోతే ఇక విద్యుత్ ఛార్జీలు వచ్చి సబ్సిడీ సంబంధించింది మాకేందంటే మోర్ దాన్ 1000 రూపీస్ డిఫరెన్స్ బిట్వీన్ కన్జంప్షన్కి దీనికి చాలా డిఫరెన్స్ వస్తూ ఉంది. అదొకటి మటుకు బాగా ట్రబుల్ ఉంది, విపరీతమైన ట్రబుల్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే 750 రూపాయలు నా బిల్లు, ఒరిజినల్ బిల్లు. కానీ బట్ ఈ అడిషనల్ ఛార్జెస్ 1000 రూపాయలు ఉంది. 1000 రూపాయలు పైన వచ్చింది. లెక్కేస్తాం కదా. అదేమంటే టారిఫ్లో ఏమైనా వేస్తున్నాడు 2017, 2019, 2023 ఏమిరా బాబు ఇది? ఏంటంటే వాళ్ళు అప్పుడు ఆయన మీద ఏదో చెప్పుకొని మనకు తెలియదు. దాని అంత లోతుగా మనం గవర్నమెంట్ విమర్శించే స్థాయికి లేదు మనం. సో అది మటుకు కొంచెం కరెంట్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు దయచేసి తగ్గిస్తే మంచిదని నా అభిప్రాయం. కూటమి ప్రభుత్వం 11 నెలల్లో ఆర్థిక వెసులుబాటు ఉంటే మిగతా సంక్షేమాలు కూడా అమలు అవుతాయి అంటున్నారు. ఎలా? ప్రస్తుతానికి చూస్తుంటే అమలు అయ్యేట్టుగానే ఉంది ప్రభుత్వం. అమరావతి కానీ ఏదైనా సరే. అయితే ఒకటి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు పేపర్లో వీటిల్లో గ్రాఫిక్స్ రూపంలో కాకుండా క్షేత్రస్థాయిలో చూసి చేసే మటుకు రోడ్లు పర్లేదు, రోడ్లు బాగానే చేస్తున్నారు. సార్ ఎలా ఉంది సార్? అయితే ఏబి వెంకటేశ్వరరావు గారు అని చెప్పి పోలీసుగా చేశారు ఇంతకుముందు ఇదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అంటే గత టీడీపీ ప్రభుత్వంలో. ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ కోడికత్తి సీన్ గారి కేసు జరిగింది కదా అంతకుముందు, ఆయన కలవడం జరిగింది. జగన్ గారి బాధితులందరూ ఆయన పరామర్శించి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఆయన అభిప్రాయం అయింది నాన్న. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఆయన ఉన్నాడు మా గోరంట్ల మాధవ ఎవరు, ఒకప్పుడు ఆయన కూడా ఆఫీసర్గా చేశారు, మంచి ఇదే. తర్వాత రాజకీయానికి వచ్చాడు. కానీ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. గవర్నమెంట్ అన్న తర్వాత గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే చేయాలి. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏం మాట్లాడడానికి లేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంచెం కాస్త నోరు అదుపులో లేకుండా కొంచెం అందరూ ఎవడైనా సరే
వచ్చేలోకి ఎవడ బట్టి అట్ట లేడీస్ని కించపోతుంది. సార్ లేడీస్ విషయంలో కూడా మంచిగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రభుత్వం. ఆ అమ్మాయి మటుకు హోమ్ మినిస్టర్ మటుకు నిజంగా గ్రేట్. ఆ అమ్మాయి మంచిగానే చేస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు అవి చెప్తున్నారు. అయితే సార్ ఓడిపోయిన ప్రభుత్వాలు కూడా మళ్ళీ ఆర్థిక విశ్లేషకుల కాడి నుంచి ఈ ఏదైతే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్స్ని కూడా మారుస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? పార్టీ బలోపేతం అయితే మాజీ ప్రభుత్వం మాజీ ప్రభుత్వంలో బలోపేతం అవ్వాలి అంటే వీళ్ళు ఇప్పటి నుంచి కింద నుంచి ఏంటంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చింది, ఒక ప్రభుత్వం పోయిన తర్వాత ఏంటంటే మనం ఓడిపోయామండి. దేనికి ఓడిపోయాం, ఎందువల్ల ఓడిపోయాం, ఏమిటి పరిస్థితి, దేనివల్ల ఓడిపోయాం ఆలోచిస్తారుగా జనాలు. ఇప్పుడే అంతా నెట్లో వస్తూ ఉంది. సో దాన్ని బట్టి ఫాలో అయ్యి ఫర్దర్గా జనాల దగ్గర అభిమానం పుచ్చుకోవాలి. అంతేగాని నువ్వు ఎదవా నేను ఎదవా నువ్వు ఎదవా అనుకుంటే ఎదవలాగానే ఉంటుంది అంతా. ఇప్పుడు అంతే కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, సరే అయిపోయింది, ఓడిపోయిన తర్వాత ఏం చేశాడు, ప్రజల్లో తిరిగాడు, ఆయన చెప్పాడు నేను ఇది చేస్తాను అది చేస్తాను. అయితే ఓడిపోయిన వాళ్ళు ఏం చేశాడు, విశ్లేషణ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు విమర్శ అనేది ఉంటుంది. ఎప్పుడు ఉండేదే కదా, అది చేంజ్ అని అట్లాగే ఉంది. ఎలా ఉన్నాయి సార్ ప్రభుత్వ పనితీరులు? పర్లేదా, మెరుగ్గానే ఉన్నాయి అంటారా? కొంచెం టైం కూరగాయల మార్కెట్ ప్రభుత్వం సంబంధం లేదు, పండితే తక్కువ ఉంటే లేకపోతే తగ్గిపోతుంది. పెరిగిన విద్యుత్ ఛార్జీలు కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కొంచెం భారంగా అనిపిస్తున్నాయి అంటున్నారు. విద్యుత్ మోతం మాట గట్టిగా ఉంది. తదుపరి అంశాల్లోకి వెళ్తే సూపర్ సిక్స్ పథకాలు ఆల్రెడీ పెన్షన్, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు కదా, డబ్బులు వెనక్కి ఎలా? అది నాకు వర్తించగా నాకు తెలియదు. ఎలా ఉంది సార్? చూసుకున్నట్లయితే మాజీ మంత్రివర్గాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ప్రజల్లోకి వస్తున్నాయి మరొకసారి. ఏవైతే టైం బట్టే అంశాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రోడ్ల వ్యవస్థలు కానివ్వండి, అమరావతితో పాటు అనేక అంశాల అభివృద్ధికి ముందుకు వెళ్తామని ప్రభుత్వం అంటుంది. ఎలా? అభివృద్ధి ఇప్పుడు చూస్తున్నాం, అంతకుముందు అభివృద్ధి అంటే మర్చిపోయాం. అయితే మాజీ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పొలిటికల్ అడ్వైజర్ లిస్ట్ వదిలింది. ఈసారన్న వాళ్ళ ఐడియాలు వాళ్ళకి ఉపయోగపడతాయా బలోపేతం అవడానికి? మాజీ ప్రభుత్వం వాళ్ళెవరికి బాధ్యత లేదు, వాళ్ళు ఎప్పుడు వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకి బాధ్యతలు తెలియదు. వాళ్ళకి గతంలో అనేక మంది సలహాదారులను పెట్టుకున్నారు సార్. ఈసారి 15 మందే ఉంటారంట. వాళ్ళు ఇచ్చే ఏదైతే ఇన్పుట్స్ ఉంటాయో దాన్ని బట్టి పార్టీ బలోపేతం అని మాజీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు. వీళ్ళకి సొంత తెలియజేటండి, వాళ్ళు వీళ్ళు చెప్తే ఉపయోగమే ఉంది. వీళ్ళు సొంత తెలియజేయటం లేవు, వాడు చెప్పింది వీడు చెప్పింది ఉపయోగమే ఉంది. వీడేం చేయాలో వీడి తెలిస్తే కరెక్ట్గా వెళ్తారు, తెలియనప్పుడు ఏం చేస్తారు? ఇంకా గతంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన ఈ వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో, ఐబీ వెంకటేశ్వరరావు గారు, ఏబీ వెంకటేశ్వరరావు గారు, ఆయన మళ్ళీ ఒకసారి కోడికత్ శ్రీని కలిశారు సార్. మార్నింగ్ ఎలా అనిపించింది? తెలియదు సార్, వాళ్ళ పొలిటికల్ మ్యాటర్ కూడా మనకు తెలియదు. జగన్ బాధితులను పరామర్శిస్తున్నారని ఆయన వెళ్తున్నారు. ఆయన కూడా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఇవన్నీ మనకు తెలియదు. రాజకీయం అనేది ఒక పెద్ద బిజినెస్, అది వాడికి అవసరాన్ని బట్టి బిజినెస్ చేసుకుంటారు అంతే. ఎలా సార్? మహిళల్ని వేధించే వాళ్ళని, మహిళల పట్ల అనుచితంగా మాట్లాడే వాళ్ళని లోపలేస్తున్నారు. సొంత పార్టీ నాయకులైనా కానీ చంద్రబాబు గారు ఉపేక్షించడం లేదు. చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని కూడా లోపలేయడం జరిగింది. ఎలా? మహిళల్ని అవమానపడి ఎప్పటి నుంచో జరుగుతుంది. అట్లీస్ట్ ఇప్పుడైనా కొద్ది మార్పు వస్తే మంచిది. వైఎస్ షర్మిల గారు కూడా ఖండిస్తున్నారు. ఈ అంశాలు మంచివేనంటారు? అంటే మహిళా మంత్రి వర్గంలో నాయకుల భార్యల వరకు వెళ్తున్నాయి కదా మాటలు, గతంలో కూడా చూశారు కదా. ఎవరైనా మహిళల్ని వేధించినప్పుడు ప్రతి పౌరుడు ఖండిస్తాడు. దాని బాధ్యతగా చేపడితేనే బాగుంటుంది. మేలో 2 పథకాలు రాబోతున్నాయి. ఒకటికి తల్లికి వందనంతో పాటు రైతులకు పెట్టుబడి సాయం జూన్ లోపలే ఇస్తామంటున్నారు. ఈ అంశాలన్నీ కూడా బాగున్నాయా, పర్లేదు? సూపర్ 6కి మనం కొంచెం డబ్బులు వెసులుబాటు ఉన్నట్టేనా? పథకాలు తగ్గించుకొని అభివృద్ధి గురించి ఆలోచించాలి. పథకాలు కొంతకాలం పక్కన పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. డబ్బులు లేవంటారు, పథకాలు అంటారు. ఇది ఓటు గురించి ఇస్తున్నట్టు ఉంది, కానీ పథకాలు ఇవ్వడం తప్పులేదు, కానీ అంత అర్జెంటుగా అన్నీ ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారి తీరుగతులు ఎలా ఉన్నాయి? ఆయన కూడా అనేక జిల్లాలు పర్యటిస్తున్నారు. అందులో మారుమూరు ప్రాంతాల్లో ఎక్కువ ఫోకస్ అంటారు. ఆయన రాజకీయంతో సంబంధం లేకుండా సేవలు చేసేవాడు, వచ్చాక ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఆయన అక్కడ వరకు మెచ్చుకోవాల్సిందే. చంద్రబాబు నాయుడు విజన్ ఎలా ఉండబోతుంది? ఫైనల్ క్వశ్చన్. ఆయన మనిషే విజన్ ఉన్న మనిషి. ఆయన ఎన్నుకోవడం మన అదృష్టం అనుకోవడమే. చూస్తున్నారు కదా సార్, జనాల్లో తిరుగుతున్నారు. మొన్న ఎవరైతే ఉన్నారో సెలూన్ షాప్లో కూడా కిట్ కొని పెట్టారు, వాళ్ళకు కూడా చేయవుతానేమంటున్నారు. ఈ మధ్య డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు. మంచిదండి ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ. ఇంకా కొంచెం పర్లేదని కొంతమంది, కానీ విద్యుత్ గ్యాస్ ఎక్కువ ఉంటున్నారు. అవును, విద్యుత్ గ్యాస్ ఎక్కువే ఉన్నాయి, కూరగాయలు పర్వాలా. పథకాలు ఏమన్నా అందుకుంటున్నారా? పెరిగిన పెన్షన్ ఇంట్లో కానివ్వండి, లేకపోతే గ్యాస్ సిలిండర్ డబ్బులు ఏమైనా పడుతుంది? మా గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదు, ఇంకా పథకాలు ఏమీ పడలా, ఇంతవరకు ఏమీ పడలా. ఈ మే జూన్లో 2 పథకాలు చెప్పారు. రైతులు పెట్టుబడి సాయంతో పాటు పిల్లలకు 15,000, తల్లికి వందనం పేరు పెట్టారు. దానికి ఎలా అనిపిస్తుంది? వస్తాయి అంటున్నారు, ఇంకా రాలేదుగా. అప్పుడేమో 9 పథకాలు జగన్ గారి హయాంలో, ఇప్పుడేమో 6 పథకాలు. ఖచ్చితంగా అవుతుంది, కొంచెం సమయం ఇవ్వమంటుంది ప్రభుత్వం. అమలు చేస్తే బెటరే కదా, అమలు చేస్తేనే బెటర్. ఏమన్నా పనులు ఉన్నాయా? పర్లేదా? పనులు నేను కార్పెంటర్ని, సరిగ్గా మాకు వర్క్లు ఏమి ఉండట్లేదు.
మరి ఏంటి అమరావతి కనుక పూర్తయితే ఎలా ఉంటుంది అంటారు? ఉద్యోగాలు కల్పన పూర్తి అయితే బాగుంటుంది. పర్లేదు. ఏపీలో రియల్ ఎస్టేట్ ఏమైనా పెరిగిందంటారా ఇక్కడ? ప్రజెంట్ అయితే ఏం పెరగలేదండి, ప్రస్తుతానికి ఏం పెరగలేదు మాకు. రియల్ ఎస్టేట్ పెరిగితే మాకు, నేను కార్పెంటర్ని కాబట్టి నాకు వర్క్ ఎలాగో వస్తుంది, సరిగా వర్క్లే ఉండట్లేదు. పెరిగితే వర్క్ ఉన్నట్టే కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, ఓ పక్క లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు కూడా జనంలోకి వెళ్తున్నారు ఈ మధ్య, ఎలా అనిపిస్తుంది? తిరుగుతున్నారు, పర్లా బాగానే ఉంది. ఇంకా అమలు చేసి బాగా అభివృద్ధి చేస్తే బాగుంది. అయితే ఒకే ఒకటి చెప్తున్నారు, మహిళల గురించి మటుకు జాగ్రత్తగా మాట్లాడండి. నాయకులు ఎవరైతే రాజకీయ నాయకులు వేరే నాయకుల మహిళలు వాళ్ళ భార్యల గురించి తప్పుగా మాట్లాడుతున్నారు కదా, జాగ్రత్తగా ఉండాలంటారు. సొంత పార్టీ నాయకులు కూడా లోపల ఇచ్చారు. మా లేడీస్ పట్ల ఎవరితో తేడాగా మాట్లాడినా అది తప్పే. కాబట్టి అందరికీ పనిష్మెంట్ ఉండాల్సిందే. లేడీస్కి తప్పుగా మాట్లాడితే ఎవరైనా పనిష్మెంట్ ఉండాల్సిందే, ఎవరికైనా. ఎలా అనిపిస్తుంది? ఒకవేళ అమరావతి త్వరితగతిన పూర్తయితే, పోలవరం కూడా ఉంది కాబట్టి ఇవన్నీ అయితే మంచి పరిణామమే అంటారు. అవును, మంచి పరిణామం. ఈ రెండు పూర్తి అయితే మనకి ఆంధ్రాకి బాగుంటుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే అయిపోతున్నారు. ఈ రోడ్లు బాగానే వేశారు. ఇంతకుముందు రోడ్లు అసలు చాలా చండాలంగా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు బాగా. వెరీ గుడ్ అండి. సో ఎవరు కూడా పర్సనల్గా వెళ్ళడం అనేది మంచిది కాదు. ఓకే, సో పాలసీ ప్రకారంగా ఎవరైనా ఎంతైనా మాట్లాడచ్చు. సో పర్సనల్గా వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ గుడ్. ఖచ్చితంగా ఈ మహిళల విషయానికి వస్తే కనుక ఇటుపక్క రాజకీయ నాయకుల కుటుంబాలైనా కానివ్వండి, లేకపోతే సాధారణ మహిళలు కూడా ఎందుకు అంత దూరం అంటున్నారు? మీ ఊహాజనితమైన విశ్లేషణలో వాళ్ళు ఎందుకు బలి చేస్తున్నారు? అక్కడ జరిగింది ఏమీ లేకపోయినా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. అంటే కొద్దిగా ఒక రకంగా చెప్పాలి అంటే బాగా దిగజారి మాట్లాడుతున్నారు. సో పాలసీ మీద మాట్లాడడం పోయి వ్యక్తిగతంగా వెళ్ళడం అనేది చాలా అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఇదే అంశంలో సొంత పార్టీ నాయకులు కిరణ్ చేబ్రోగ ఐటీడీపీ వ్యక్తి, ఆయన ఎక్కువ శాతం ప్రసంగాలు ఇస్తూ ఉంటారు, ఇంటర్వ్యూలు ఇస్తారు, ఆయన కూడా లోపలేయడం జరిగింది. ఎస్ వెరీ గుడ్, వెరీ గుడ్. సో పర్సనల్ అటాక్స్ అనేవి తగ్గించాలి, మానాలి, పాలసీస్ మీద మాట్లాడడానికి రావాలి. కొద్దిగా గవర్నమెంట్ చేసేది కూడా స్ట్రిక్ట్గా చేయాలి ఏదైనా. సో మనకి సెక్షన్ 66A యాక్ట్ ఉంది, ఐటీ యాక్ట్, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాదన్న, బట్ అది పక్కవాడికి ఇబ్బంది కలగకూడదు. 11 నెలల్లో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు అంటుంది ప్రభుత్వం. అయితే ఆర్థిక వెసులుబాటు రాగానే మిగతాయి కూడా అమల్లోకి వస్తాయి అంటున్నాయి. ఒక పక్క డిఎస్సి నోటిఫికేషన్ అతి త్వరలో ఉంది, ఎలా అనిపిస్తుంది? ఫైన్ అండి, ఎందుకంటే ఒక రోజులో ఎవరు ఏం చేయలేరు. సో ముందు రోడ్లు వేశారు, అది ఓకే. సో మిగతావన్నీ చేస్తే మంచిది. మరొక అంశంలోకి వెళ్తే ఎలా ఉంది సార్? పాత ప్రభుత్వాలు మరొకసారి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉంటుందో సలహాదారులు నియమించుకుంటుంది. గతంలో అనేక మంది సలహాదారులు ఉన్నారు, పార్టీ ఓడిపోవడం జరిగింది. ఈసారన్నా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు పార్టీ బలోపేతానికన్నా ఉపయోగపడుతాయా? అడ్వైజరీ కమిటీ అనేది మనం ఎవరిని వేస్తున్నాం అనేది చూడాలండి. అంటే రాజకీయ నిరుద్యోగులను అడ్వైజరీ కమిటీలో వేయడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. సో ఎక్స్పర్ట్స్ని కనుక వేసుకుంటే అది ప్రభుత్వానికి మంచిది, ప్రజలకి మంచిది. ఎలా ఉండబోతుంది సార్? నెక్స్ట్ అంశాల్లోకి వెళ్తే కనుక ఏబీ వెంకటేశ్వరరావు గారని పోలీస్ ఆఫీసరు, ఆయన కోడికత్తి శ్రీని గారిని కలవడం కొంత వివాదాస్పదంగా అయినప్పటికీ జగన్ గారి బాధ్యతలు నేను కలుస్తున్నానన్నట్టుగా రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నానని చెప్తున్నారు ఆయన. ఆ అంశం ఎలా ఉంది? ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి హీ నోస్ బెటర్ దాన్ పీపుల్ కదా. ఆయన సిస్టంలో చాలా ఏళ్ళు వర్క్ చేసి ఉన్నారు కాబట్టి ఇట్స్ ఈస్ ఇండివిజువల్ టేక్. ఇప్పుడు ఎవరైనా పాలిటిక్స్లోకి రావచ్చు, ఇన్నాళ్ళు ఆయన సర్వీస్ చేశారు కాబట్టి, ఆయన ఐజీ లెవెల్లో రిటైర్ అయినట్టున్నారు. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఛాన్స్ కదా. ఎలా ఉంది సార్? మరొక అంశాలు, పోలవరం అమరావతి ఎప్పటి నుంచో వింటున్నాం. ఈ త్వరితగతిన నడిస్తే కంపెనీలతో పాటు అనేక వెసులుబాట్లు ఉంటాయి అంటున్నారు. రాష్ట్రానికి ఎలా ఉంటుంది? వస్తే బాగుంటుందండి. ఇక్కడ కూడా డెవలప్ అవుతుంది. అందరూ హైదరాబాద్ అనే కాకుండా విజయవాడ, గుంటూరు, సో ఏపీ టోటల్గా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే బాగుండని అందరూ అనుకుంటున్నారు.